ఎయిర్పోర్ట్ కాలిపోయింది, ఇజ్రాయెల్లో రక్తం పడుతుంది, శవాలు దెబ్బలు అని చెప్పడం వల్ల కొన్ని ఛానల్స్ ఇంటికాడ ఫ్యామిలీ వాళ్ళు ప్రతి అరగంట ఫోన్ చేస్తున్నారు. ఫోన్ ఎత్తకపోతే టెన్షన్ పడుతున్నారు. స్నానానికి వెళ్ళినా బాత్రూమ్కి వెళ్ళినా ఫోన్ ఎత్తకపోతే టెన్షన్ పడుతున్నారు. ఆ ఫేక్ న్యూస్ ఒక్కటి కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటది. అంటే చాలా ఇబ్బంది ఉంది. ఫ్యాక్ట్ చెక్ అవుతుంది, సోషల్ మీడియా నియంత్రించలేము. అంటే సోషల్ మీడియా నియంత్రణ అంత ఈజీగా ఉండదు. మన చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి ధైర్యం ఇవ్వడంలో కొంతవరకు మీరు ఇబ్బంది పడేవారు. చాలా ఇబ్బంది అండి. మేమే కాదు, ప్రతి ఒక్క న్యూస్ టీవీ ఛానల్స్ ఆన్ చేయగానే ఇప్పుడు పెద్ద పెద్ద పేరు గురించిన ఛానల్స్ కూడా ఫేక్ న్యూస్ తెలియట్లేదు, పేరు చెప్పను కానీ ఆ ఛానల్స్ చూడాలంటే నీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కాలిపోయింది, కొన్ని వందల మంది చనిపోయారు, అసలు ఎయిర్పోర్ట్ దగ్గరలో కూడా రావు ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసారు కాబట్టి మీరు చెప్తున్నారు. అంటే మనం ఒకసారి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్దాం. రాజుగారు, అంటే ప్రధానంగా మీకు అలాంటి సమస్యలు ఎదుర్కొని, అంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇజ్రాయెల్ వెళ్ళారని తెలియగానే మీ మిత్రులు లేకపోతే మీ బంధువులు కొంత టెన్షన్ పడటం, అయ్యో ఇక్కడికి వెళ్ళారు ఏం జరుగుతుంది అనేటువంటి ఈ ఫేస్ చేస్తారో మీరు? ఏమైనా ఫోన్ చేయడం, ఎలా ఉన్నారు ఏంటి, వీడియో కాల్స్ లో మాట్లాడటం? ఖచ్చితంగా ఇక్కడ వచ్చేటువంటి న్యూస్ ఛానల్లో వచ్చేటువంటి న్యూస్ చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కంగారు పడ్డారు. అందరూ ఫోన్ చేసి ఈ టైంలో ఎందుకు వెళ్ళామని అడిగారు. ఓకే, అయితే నేను అందరికి ఒకటే మాట చెప్పా, ఇక్కడ మేము సేఫ్ గా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇక విషయం చెప్పంటారా, హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో ఇజ్రాయెల్ 10వ స్థానంలో ఉందండి. మరి ఎప్పుడు కూడా యుద్ధాలు అంటూ ఉంటాంగా, మరి ఎందుకంటారు అంత హ్యాపీగా ఉంది? రాజుగారు చెప్పండి. ఇజ్రాయెల్ దేశం అండి. వాయిస్ నాకే రిపీట్ గా కనబడుతుందండి, కొంచెం అదే కట్ చేయగలరా? ఎస్, ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవుతారా? ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వగలరా మరొకసారి? ఒకసారి కనెక్ట్ అవుతానండి. ఓకే, రైట్. కిరణ్ గారు, ఒక వ్యక్తిగత విషయానికి పోతే మీకు మ్యారేజ్ అయిందా లేకపోతే సింగిల్ గా మీరు ఎక్కడికి వెళ్ళారా? కిరణ్ గారు, నేను ఇక్కడ దగ్గరలో మనకి ఈ కిరణ్ గారు మీరు ఒక్కరే ఉంటున్నారా లేకపోతే ఫ్యామిలీతో పాటు? వాళ్ళు ఓకే, చెప్పండి. లేదు, నేను ఫ్యామిలీ అంతా హైదరాబాద్ లో ఉంటారండి. యాక్చువల్ గా మా ఈస్ట్ గోదావరి. ఓకే, నేను హైదరాబాద్ లో సెటిల్డ్ అనమాట. ఓకే, సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years నుంచి ఉంటున్నానండి ఇక్కడ. ఎన్ని ఇయర్స్ అండి? 10 years అండి. ఓకే, 10 years నుంచి ఉంటున్నారు. సో సింగిల్ గానే ఉంటున్నారా? అంటే మనకు దగ్గర తెలిసిన వాళ్ళు లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మీతో పాటు ఉన్నారు అక్కడ? అంటే జస్ట్ ఇప్పుడే చాలా మంది వెళ్ళిపోరు మనకి ఇక్కడ దగ్గరలో. నేను చూపిస్తాను మీకు, అందుకే వెళ్తున్నా. ఓకే, మన లైన్ లో ఉండగానే ఒక బెంగళూరు అతను కలిసి వెళ్ళాడు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఇట్లా తిరుగుతూ ఉంటారు. సో ఓకే, సో చాలా మంది ఉంటారండి ఇక్కడ మనకి. సో అరౌండ్ ఎంతమంది ఉంటారండి మన తెలుగు వాళ్ళు కానీ లేకపోతే మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు? అప్పుడప్పుడు మీరు మాట్లాడుకోవడం తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో ఎంతమంది ఉండొచ్చు అంట? ఒక 50,000 ఉంటారండి. 50,000 చాలా ఐడియా ప్రకారం. ఓకే, అండ్ 10 ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. అవునండి. ఓకే, అంటే మీరు మాట్లాడుకున్న ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే October 7 వార్ స్టార్ట్ అయిన తర్వాత ఓకే ఈ పాలస్తీన్ వాళ్ళని ఇక్కడికి రానిపని బ్యాన్ చేశారండి. అప్పుడు కన్స్ట్రక్షన్ కానీ లేబర్ కానీ అగ్రికల్చర్ కానీ ఇండియన్స్ ఎక్కువ వస్తారండి, నార్త్ ఇండియన్స్. ఓకే, అంటే ఆ యుద్ధం సమయంలో మొత్తం గుజరాత్, సో మన సైడ్ నుంచి బీహార్ కానీ వీళ్ళు ఎక్కువ వస్తారు. అవునండి, అవును. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాను. ఓకే, మనకి ఇక్కడంతా శాలరీస్ అంతా ట్రాన్సాక్షన్స్ అంతా పోస్ట్ ఆఫీస్ ద్వారా జరుగుతాయండి. ఓకే, పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నాను. రైట్. మొత్తానికి రాజు గారు మనకి ఏఎన్ఎం ఛానల్లో కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఆ దేశంలో ఎలా ఉందో చూపిస్తున్నారు. సో అదే ప్రాంతంలో 1 kilometer దూరంలో బాంబు పట్టడం వాళ్ళు చాలా ఈజీగా తీసుకోవడం అనేది ఇక్కడ నుంచి ఒక రకంగా మంచి అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము బాధపడుతుంటాం, భయపడుతూ ఉంటాం, కానీ మీరు చాలా రిలాక్స్గా ఉన్నారు ఒక రకంగా. అసలు మీరు చెప్తాం కదండి, ఇక్కడ ఏముండదు. మనకి ఛానల్స్ ద్వారా కొంచెం ఇబ్బంది పెట్టేసారు తప్పించి ఏముండదండి. ఇదిగోండి ఇక్కడ ఉంటది, ఇదంతా బాంబ్ షెల్టర్ అనమాట. ఇలాంటి ఆర్మీ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇది పోస్ట్ ఆఫీస్. మనం
మనం లైవ్ లో పెట్టినా ఏమి అనడం కానీ అట్లా ఏమి ఉండదు. సో అంటే ఇజ్రాయెల్లో సాధారణంగా మనం వింటూ ఇజ్రాయెల్ అనగానే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అనో, లేకపోతే అనేవి అక్కడ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం ఇలాంటి వింటూ ఉంటాం, కానీ అట్లాంటి పరిస్థితులు ఉండవు అంటారు. అంటే ప్రొబేటెడ్ ఏరియాలోకి వెళ్తే ఎక్కడికైనా ఇబ్బంది కదండి. అట్లా అనమాట అండి. ప్రొబేటెడ్ ఏరియాలో మనం తీయొద్దు అంటారు, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ, కనబడంతా కామన్ అండి. ఓకే 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 ఒక్క నిమిషం అండి, ఇక్కడ లోపల ఉంటారు. ఎస్ కిరణ్ గారు ఏమంటున్నారు, మీరేం అడిగారు? నేను మామూలుగా అడిగాను, ఇక్కడ లోపల ఉంటదండి షెల్టరు. ఓకే, ఇక్కడ లోపల ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వస్తారు, కింద ఉంటారు. ఓకే, ఒకవేళ ఏమైనా మీకు అలా ఎవరైనా అడిగితే ఇండియన్ టెలివిజన్ చెప్తారు. ఓకే ఓకే, ఏమైనా మనకి ఇబ్బంది అయితే దగ్గరికి వెళ్ళి వెంటనే చెప్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. చెప్పడం ఏముండదండి ఇంకా. ఓకే, ఇప్పుడు సైరన్ రాగానే ఆటోమేటిక్ గా ఎక్కడ మనకి షెల్టర్ ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఇదే అలర్ట్ తో అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమాండర్స్ లేకపోతే వీళ్ళందరూ అలర్ట్ గానే ఉన్నారా? 24 hours into 7 అండి. ఇంకా మీకు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఇది మనకి ఇంటికాడ ఆటోలు తిరుగుతారు హైదరాబాద్ లో. ఇప్పుడే కాకుండా యుద్ధం ఆగిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే యుద్ధం కాబట్టి ఇట్లాంటి కనిపించడం రోడ్డు మీద ఉందంటారు? యుద్ధం అని కాదండి, మామూలుగా కూడా ఇక్కడ పోలీసులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, పెట్రోలింగ్. ఓకే, గ్యాప్ ఉండదండి. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఎక్కడైనా చిన్న కాల్ జారి పడి ఎవరైనా హోల్డేజ్ పడ్డారనుకోండి, ఒకవేళ బై మిస్టేక్ యాక్సిడెంట్ అనుకుందాం, చిమించుగా 10-15 అంబులెన్స్ వస్తాయండి. ఓకే, సో వ్యవస్థ అంత వేగంగా పనిచేస్తుంది. అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఏదన్నా కాల్ ఇరిగింది అనుకో, దానికి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకోటి ఏదన్నా కళ్ళుకి తలకి అన్ని సిస్టమ్స్ వచ్చేస్తారు. ఓకే ఓకే, సో ఇక్కడ మీకు 24 hours into 7 ఎప్పుడు పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టరు. రైట్ రైట్, కిరణ్ గారు అయితే ఒక రకంగా మనకి క్లియర్గా ఆ ప్లేస్ కూడా చూపించారు, వాళ్ళతో మాట్లాడారు. అండ్ ఒకసారి మనం మళ్ళీ రాజు గారి దగ్గరికి వెళ్దాం. రాజు గారు ఇప్పుడు క్లియర్గా ఉందండి వాయిస్ మీది? ఓకే అండి, ఓకే ఓకే ఓకే, అంటే రీసౌండ్ వస్తుంది అన్నారు, ఇప్పుడు క్లియర్ అయిందా? పర్లేదండి, నేను ఇయర్ ఫోన్స్ తీసుకెళ్ళండి మామూలు. అవునా, ఓకే ఓకే, రైట్ రైట్. ఇందాక మాట్లాడుతున్నారు అంటే ప్రధానంగా మీరు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు, అంటే బంకర్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడినప్పుడు కొంత టెన్షన్ ఉంటుంది. సో అలాంటి దాని గురించి చెప్పండి. ఎస్ సార్, ఒకటి సార్, ఇజ్రాయెల్ అనేది చాలా చిన్నది. అవును, 1979 ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ రెండు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉండేవి. ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయెల్ దేశాన్ని గుర్తించినటువంటి రెండవ కంట్రీ ఇరాన్ అప్పుడు. ఓకే, ఇరాక్, ఇరాన్, ఇజ్రాయెల్. ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా బంకర్లు తయారు చేసుకున్నారు, ఆ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎలా సిద్ధంగా ఉన్నారు అనేది మనకు కొంచెం చరిత్ర తెలుసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 1948 వారికి మేలో 14వ తారీఖున వారికి స్వతంత్రం వస్తే 15వ తారీఖున మరలా వాళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఓకే, ఇజ్రాయెల్. అలాగే 1973లో యోమ్ కిప్పూర్ వార్ అనేది అక్టోబర్ వార్ అంటారు, అది జరిగింది. ఆ తర్వాత 1987లో డిసెంబర్ వార్ జరిగింది, దాన్ని ఇంటిఫాదా 1 అంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2000లో ఇంటిఫాదా 2 జరిగింది. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం చేసుకున్నారు ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక బంకర్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్యాస్ మాస్క్ ఉండాలని. ఎందుకు జరిగింది అంటే ఇరాక్ ప్రెసిడెంట్ అయినటువంటి సద్దాం హుస్సేన్ 1980లో ఇస్రాయెల్ మీద నేను అణుబాంబు వేస్తానని చెప్పాడు. అప్పుడు 1981లో సద్దాం హుస్సేన్ ఏదైతే న్యూక్లియర్ రియాక్టర్ ఇస్రాయెల్ మీద వేద్దామని ప్రయత్నం మొదలెట్టాడు, ఆ న్యూక్లియర్ రియాక్టర్ ని ఇస్రాయెల్ వారు బ్లాస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు మెనాకిమ్ బిగెన్ అనేటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్, అతని నుంచి ప్రీ ఎంపిటివ్
అనేటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే, ఎవరైతే మిడిల్ ఈస్ట్ లో వారి చుట్టుపక్కల ఏ దేశాలైతే అణుబాంబులు తయారు చేస్తున్నారో వాటన్నిటిని కూడా, ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము డిమాలిష్ చేయాలి, ఎందుకంటే అవి మా మనుగడకు అవి ప్రమాదం అని చెప్పి ఎవరైతే చుట్టుపక్కల ప్రాంతాల వారు అణు రియాక్టర్లు తయారు చేస్తున్నారో అప్పటి నుంచి వారికి ప్రమాదం అని భావించినటువంటి ప్రతి న్యూక్లియర్ బాంబుని వారు డియాక్టివేట్ చేస్తూ బ్లాస్ట్ చేస్తూ వస్తున్నారు. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే హమాస్ హిజ్బుల్లా దాడులను ప్రోత్సహించేది ఎవరు? ఇరాన్ కాదంట. ఏం జరిగింది మనకు బాగా తెలుసు. 2023 అక్టోబర్ 7వ తారీఖున హమాస్ గాజా వారు ఇంచుమించు 30,000 బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద వేస్తారండి. అది ఎంత చిన్న కంట్రీ. అవును, ఒక మాటలో చెప్పాలంటే 480 కిలోమీటర్ల పొడవు, 180 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక చిన్న దేశం. అది అందులో పాపులేషన్ ఎంత అండి? మొత్తం తిప్పి కొడితే 95 లక్షల మంది ప్రజలు మాత్రమే నివసించేటువంటి దేశం అది. అంత చిన్న దేశాన్ని చుట్టూ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ లేకుండా చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి వారు ఒక యాంటీ మిసైల్ టెక్నాలజీ ఐరన్ డూమ్ను తయారు చేసుకొని వారు కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అండి. నిజంగా వాళ్ళు పెట్టేటువంటి ఖర్చు ఎంత? ఒక్క మిసైల్ ఆకాశంలో అది కింద పడకుండా చేయడానికి వారు $1,50,000 ఒక్కొక్క మిసైల్ వారు ఖర్చు పెడుతున్నారు. అంటే మన కరెన్సీలోకి మారిస్తే అది 1,30,00,000 అండి. ఓకే, మరి వాళ్ళు ఎంత వారి దేశాన్ని రక్షించుకోవటానికి, ఆ ప్రజలను కాపాడుకోవటానికి వారు చేసేటువంటి ప్రయత్నము, వారు చేసేటువంటి ఖర్చు చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే అడ్వాన్స్డ్గా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే సంసిద్ధమవుతూ ఒక ప్రణాళిక రచించుకుంటున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా వారిని వారు కాపాడుకోవడానికి వారు ఏమైనా చేస్తారండి. అందుకే వారు మోసాద్ ఉంది వారికి కదా. మోసాద్ ఆపరేషన్స్ మీరు ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. 1976లో ఆపరేషన్ అండర్ వరల్డ్ అని ఒకటి జరిగింది. 103 మంది యూదులను వారు బానిసలుగా ఫ్లైట్ లో యుగండా తీసుకెళ్లిపోతే రాత్రికి రాత్రి 2 ఫ్లైట్లు వేసుకొని రాడార్స్ కి దొరకకుండా, వారి జ్ఞానం చూడండి, రాడార్స్ కి దొరకకుండా వెళ్ళి బానిసలుగా పట్టుకున్న వారిని తీసుకొని మరలా ఇజ్రాయెల్ దేశం తీసుకొచ్చేసారు. ఓకే, ఓకే, వారికి అంత జ్ఞానం ఉంది. నోబెల్ బహుమతుల్లో 100లో 80 నుంచి 85 ఇజ్రాయెల్ ప్రజలకే వచ్చినాయి, యూదులకే వచ్చినాయి. ఆ తర్వాత 1967లో జూన్ వార్ జరిగింది, 6 days వార్ జరిగింది. అందులో ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ ఈ దేశాలు పాల్గొంటే వాటిని ఓడించింది. రైట్. ఒకటి ఇవన్నీ కూడా అంటే ఇంత మీరు చెప్పినటువంటి ఇంత ఘన చరిత్ర ఉన్న ఇజ్రాయెల్కి సంబంధించి భారత్తో మంచి సంబంధాలు ఉండటం ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అంటే మనం అక్కడ ఉన్నటువంటి వారికో లేకపోతే అలాంటి దేశంతో, ఎందుకంటే ముందు ప్రభుత్వాలు ఉన్నా ఇప్పటికీ దాన్ని సస్టైనబిలిటీ కొనసాగిస్తున్నారు. అంటే ముందు ప్రభుత్వాలు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఆ స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నా ఇప్పటికీ లావాదేవీలు కానీ లేకపోతే ఆ స్నేహపూర్వక బంధం ఉంది. ఖచ్చితంగా. ఎందుకంటే అండి హిట్లర్ 60 లక్షల మంది యూదులను హోలోకాస్ట్ అనేటువంటి పేరుతో చంపేది. అవునండి. ఎందుకంటే యూదులు ఉంటే మనుగడ కష్టం అని చెప్పి, యూదులు ఉంటే వీళ్ళు దేశాన్ని పాలిస్తారని వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి